అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం నవంబర్ మాసం 4వ తేదీ మంగళవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి నూతన ప్రోత్సాహకాలు అందిన స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ ఏర్పడుతుంది. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. పూర్తికాని పనులు పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు. స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు. వివాదాలను పరిష్కరిస్తారు. వృత్తి వ్యాపారంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు. దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు. గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ప్రముఖుల పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది. వ్యాపార పరంగా ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. అవసరానికి ధన సహాయం లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట విచిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన వస్తు లాభాలు ఏర్పడిన పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారం మరింత అనుకూలంగా సాగున నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు. సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. మానసిక దృఢత్వం ఏర్పడుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాలు మేలు చేకూరున ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు. ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి పెద్దలను కలుసుకుంటారు. నిర్ణయం మీకు అనుకూలంగా ఏర్పడుతుంది. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితికి ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలమనే చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరమైనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మనోబలం పెరుగుతుంది. విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు. ఒత్తిడిని దరిచేయనీయవద్దు. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. శరీర బలం పెరుగుతుంది. శుభ కార్యక్రమాల కొరకు అనుకూలత ఏర్పడుతుంది. అభిష్టాలు నెరవేరున మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి. ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది. ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు. అందరి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. అదేవిధంగా జీవితం అనుకూలంగా ఏర్పడుతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగుతారు. సత్ఫలితాలను